రేడియో స్టేషన్. కొన్ని సంవత్సరాల ముందు ఉత్తరప్రదేశ్లో ఒక రేడియో స్టేషన్ ఉండేది. ఆ రేడియో స్టేషన్ లొకేషన్ రీసెంట్గానే చేంజ్ అయింది. ఆ రేడియో స్టేషన్లోనే విశాల్ పనిచేసేవాడు. విశాల్కి ఇప్పుడు 30 years. తను కొన్ని సంవత్సరాల నుంచి ఈ రేడియో స్టేషన్లోనే పనిచేస్తున్నాడు. అయితే తను ఎక్కువగా నైట్ టైమ్స్ తన షోస్ని చేసేవాడు. ఆ రేడియో స్టేషన్లో జరిగే షోస్ అన్నిటిలో విశాల్ చేసే షో మాత్రమే ఆడియన్స్ అందరూ చాలా ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే విశాల్ లేట్ నైట్ తన షోలో ఎక్కువగా వేరే వాళ్ళకి ప్రాంక్ కాల్స్ చేసేవాడు. అలాగే ప్రాంక్ కాల్స్ చేసి బాగా ఫన్ జనరేట్ చేయడం వల్ల ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆడియన్స్ అనే కాదు, విశాల్కి కూడా ఆ షో చేయడం చాలా నచ్చింది. ఇలా తన షోకి చాలా డిమాండ్ ఉండడం వల్ల తన ఇంటి నుంచి ఆఫీస్కి చాలా దూరం అయినా సరే తను ఎప్పుడు ఆ షోని మిస్ చేసేవాడు కాదు. నైట్ టైం ఎంత లేట్ అయినా సరే ఆ షోని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేవాడు. అయితే కొన్నిసార్లు కుదిరేది కాదనుకోండి, ఆ టైంలో తన ఆఫీస్లోనే ఆగిపోయేవాడు. అలాగే ఒకరోజు నైట్ టైం తన షోకి రెడీ చేసుకుంటున్నాడు విశాల్ అలాగా తన షోకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని షో స్టార్ట్ చేయబోతున్నాడు. ఆలోపే తన ఆఫీస్లో ఉన్న చివరి ఎంప్లాయీ కూడా వెళ్ళిపోవడం రన్ చేస్తాడు. ఇంకా విశాల్ తన షోని స్టార్ట్ చేస్తాడు. తనందరికీ ప్రాంక్ కాల్స్ చేస్తూ రోజులాగానే మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. రోజు కంటే ఈరోజు అందరూ కాల్స్ చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారని చెప్పి తను ఇంకా ఎక్కువ మందికి కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇప్పటి వరకు జరిగిన అన్ని షోస్లో ఇదే బెస్ట్ షో అవుతుందని విశాల్ అనుకుంటాడు. ఇంకా అలాగే అనుకుంటూ తను లాస్ట్ ప్రాంక్ కాల్ చేయడానికి రెడీ అవుతాడు. అలాగా లాస్ట్ కాల్ చేస్తున్నప్పుడు అది ఎంతసేపటికి రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయరు. ఇంకా కాల్ కట్ చేసి ఈరోజు కాపేద్దాంలే అని చెప్పి విశాల్ ఆ కాల్ని కట్ చేయబోతున్నాడు. అలా తను కట్ చేసే లోపలే ఆ కాల్ని ఆన్సర్ చేశారు. ఇంకా విశాల్ మళ్ళీ ఇందాకట్లాగా ప్రాంక్ కాల్స్లో మిమిక్రీ చేసినట్టే తను మళ్ళీ తన వాయిస్ని సెట్ చేసుకుంటూ మాట్లాడబోతున్నాడు. అలా మాట్లాడబోయే లోపలే తనకి ఎవరో బాగా పరిగెత్తి బాగా అలసిపోయి రొప్పుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఇంక ఇప్పటిదాకా బాగా నవ్వుతున్న విశాల్ ఫేస్ సీరియస్గా అయిపోతుంది. ఇంకా ఆ పర్సన్కి ఏం జరిగిందో విశాల్ తెలుసుకోవాలనుకుంటాడు. హలో హలో మీరు బాగానే ఉన్నారా, మీరేమైనా ప్రమాదంలో ఉన్నారా అని అడుగుతాడు. అయితే విశాల్ ఇలా మాట్లాడినా సరే అటువైపు నుంచి రెస్పాన్స్ ఏం రాదు. అలాగ విశాల్ అడిగిన ఒక 20 సెకండ్ల తర్వాత తనకి ఒక రెస్పాన్స్ వస్తుంది. విశాల్ ఒక్కసారిగా తను పెట్టుకున్న హెడ్సెట్ని కింద పడేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు పిలిచింది తన పేరే. విశాల్ని తన ఇంట్లో వాళ్ళు మాత్రమే ఆ పేరు పెట్టి పిలుస్తారు. తన క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా తనకి అలాంటి పేరుందని తెలియదు. కానీ ఇప్పుడు ఎవరో కాల్లో మాట్లాడుతూ వింతగా బిహేవ్ చేస్తూ తన పేరుని పలికేటప్పటికీ విశాల్ చాలా భయపడిపోతాడు. తను పడేసిన హెడ్సెట్ వైపే చూస్తూ ఉంటాడు. తను మళ్ళీ తిరిగి ఆ హెడ్సెట్ పెట్టుకుందామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగ మెల్లగా భయంగానే కింద పడిపోయిన హెడ్సెట్ని తీసుకుని మళ్ళీ పెట్టుకుంటాడు. తన హెడ్సెట్ని పెట్టుకోగానే ఎవరో ఒక అమ్మాయి పెద్దగా అరిచిన శబ్దం దానికి వినిపిస్తుంది. ఇంకా వెంటనే విశాల్ ఆ హెడ్సెట్ని తీసేసి కింద పెట్టేసి ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. ఇప్పుడు జరిగిన దాని నుంచి తేరుకునే లోపలే విశాల్కి ఇంకొకటి చాలా వింతగా అనిపిస్తుంది. తను అలాగా ఆ హెడ్సెట్ కింద పెట్టేయంగానే కాల్ కట్ అయిపోయింది. కానీ ఆ కాల్ కట్ అవడంతో పాటు ఆ రేడియో స్టేషన్లో కూడా సిగ్నల్స్ రావడం ఆగిపోయింది. తను ఒకసారి తన ఫోన్ తీసి చెక్ చేశాడు. తన ఫోన్లో కూడా అసలు సిగ్నలే లేదు. ఇలా విశాల్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే తన రూమ్ లైట్స్ కూడా వెలుగుతూ ఆరిపోవడం మొదలైనవి. అవి అలాగే వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి, అసలు స్టేబుల్ అవ్వట్లేదు. ఇంకా తను తన సెటప్ దగ్గర నుంచి నడుచుకుంటూ తొందరగా లాబీలోకి వస్తాడు. తను అక్కడికొచ్చి చూసినా సరే అక్కడున్న లైట్స్ అన్నీ కూడా వెలుగుతూ ఆరిపోతూ ఉంటాయి. ఇంకా ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని అక్కడి నుంచే వాచ్మెన్ని గట్టిగా అరిచి పిలుస్తూ ఉంటాడు విశాల్. తను ఎంతసేపు పిలిచినా సరే వాచ్మెన్ మాత్రం అసలు రాడు. ఇంకా ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని తనే వెళ్ళబోతూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడే తన ముందు కొంచెం దూరంలో ఒక రివాల్వింగ్ చైర్ ఉంది. ఆ రివాల్వింగ్ చైర్ దానంతటా అదే పక్కకి తిరిగి విశాల్ వైపే తొందరగా వస్తుంది. అది అలా వచ్చి విశాల్ ముందే ఆగుతుంది. ఇదంతా చూసి విశాల్ ఒక్కసారిగా బాగా భయపడిపోతాడు. తను ఇంకా వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి బయటికి వెళ్ళిపోవడానికి చూస్తాడు. అలాగా వెళ్ళి మెయిన్ డోర్ని లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మెయిన్ డోర్ ఎలా లాక్ అయిందో తెలియకుండా అది లాక్ అయిపోయింది. విశాల్ ఎంత ట్రై చేసినా సరే అది అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఒకవేళ బయట నుంచి ఎవరైనా లాక్ చేశారేమో అని చెప్పి మళ్ళీ తను వాచ్మెన్నే గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉన్నాడు. కానీ విశాల్కి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదు. అలాగే తను ఆ డోర్ అద్దంలో నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు. విశాల్ అలాగా బలవంతంగా ఆ డోర్ లాక్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడే తనకు వెనకాల నుంచి ఏదో గజ్జెల శబ్దం వినపడుతుంది. ఎవరో ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. ఆ గజ్జెల శబ్దం మెల్లమెల్లగా పెరుగుతూ తన వెనకాల దాకా వస్తుంది. ఉండే కొద్దీ ఆ గజ్జెల శబ్దం పెరుగుతూ ఎవరో నవ్వుతున్నట్టు కూడా ఆ శబ్దంతో పాటు వినిపిస్తుంది. విశాల్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడే తన కాళ్ళ మీద ఏదో నీడబడింది.
తను వెనక్కి తిరగకుండా ఆ డోర్ అద్దంలోకి చూస్తాడు. ఆ అద్దంలోకి చూడగానే విశాల్ ఇంకా అటు ఇటు చూడకుండా అక్కడే శిలలాగా నుంచుండిపోయాడు. ఆ అద్దంలో చూస్తే విశాల్కి వెనక కొంచెం దూరంలో తెల్ల చీర కట్టుకుని ఎవరో ఒక అమ్మాయి అక్కడే నుంచుని ఉంటుంది. ఆ అమ్మాయి చేతులు చూడడానికి చాలా పొడవుగా ఉంటాయి. ఇంకా తన మొహం కూడా అసలు సరిగ్గా కనపడదు. ఏదో తనకి మొహమే లేనట్టుగా వింతగా కనపడుతుంది. తన జుట్టు విరబోసుకుని చాలా భయంకరంగా ఉంటుంది. విశాల్ ఒక్కసారిగా భయంతో వెనక్కి తిరిగి చూశాడు. అలా చూడగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా గట్టిగా అరిచింది. ఆ అరుపులకి ఆ డోర్కున్న అద్దం కూడా పగిలిపోయింది. అలా అద్దం పగిలిపోవడంతో పాటు అక్కడున్న లైట్లన్నీ ఆగిపోయినాయి. ఇంకా ఆ రూమ్ మొత్తం చీకట్లో ఆ అద్దంలో నుంచి పడుతున్న చంద్రుడి వెలుతురులో ఆ అమ్మాయి మాత్రమే కనపడుతుంది. తను చూడడానికి చాలా కోపంగా ఉన్నట్టు అనిపించింది. విశాల్ తన కళ్ళని గట్టిగా మూసుకుని ఇంకా హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాడు. ఇంకా భయంతో విశాల్ అలాగే చదువుతూ కింద కూర్చొని కళ్ళు మూసుకుంటాడు. ఇంకా కాసేపటికి సెక్యూరిటీ గార్డ్ తలుపు తీసుకుని లోపలికి వస్తాడు. అప్పటికే విశాల్ అక్కడ స్ప్రో కోల్పోయి పడి ఉంటాడు. ఇంకా ఆ వాచ్మ్యాన్కి అక్కడ జరిగిందంతా విశాల్ చెప్తాడు. ఫస్ట్ అయితే విశాల్ చెప్పింది ఆ వాచ్మ్యాన్ నమ్మడు అని విశాల్ అనుకుంటాడు. కానీ ఆ వాచ్మ్యాన్కి కూడా చాలాసార్లు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందని తనకు చెప్తాడు. అయితే ఇలాగా తనొక్కడికే కాదు, అక్కడికి అంతకుముందు పనిచేసిన వాచ్మ్యాన్కి కూడా ఇలాగే జరిగిందని చెప్పాడు. ఈ బిల్డింగ్ని కట్టడానికి ముందు అక్కడ ఒక ఇల్లు ఉండేదని, ఆ ఇంటి ఓనర్ అమ్మాయి తన ఇల్లు అమ్మడానికి ఒప్పుకోలేదని, కానీ ఈ బిల్డింగ్ కట్టడానికి బలవంతంగా తన ఇంటిని లాక్కోవడం వల్ల తను సూసైడ్ చేసుకుందని చెప్పుకుంటారంట. అయితే అప్పటి నుంచి ఆ అమ్మాయి ఆత్మ ఈ బిల్డింగ్లోనే తిరుగుతుందని, ఇక్కడికి వచ్చే వాళ్ళందరినీ ఇలా భయపెట్టి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తుందని చెప్తాడు ఆ వాచ్మ్యాన్. అయితే ఇంత జరుగుతుంటే మీరు ఎవరికి చెప్పలేదా అని విశాల్ ఆ వాచ్మ్యాన్ని అడుగుతాడు. అయితే ఆ వాచ్మ్యాన్ వాళ్ళు ఇదంతా జరగగానే వెంటనే ఆ మేనేజర్కి కంప్లైంట్ చేశారు. కానీ అలా చేసిన తర్వాత ఆ మేనేజర్ నమ్మకపోగా వాచ్మ్యాన్ వాళ్ళనే తిట్టేవాడంట. ఇంక ఇదంతా తెలుసుకున్న తర్వాత విశాల్కి భయంతో అక్కడ అసలు ఆ జాబ్ చేయాలనిపించలేదు. తను వాళ్ళ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పేసి తన జాబ్కి రిజైన్ చేసేసాడు. అయితే అలా కొన్ని రోజులు గడిచాక తన రేడియో స్టేషన్లో పనిచేస్తున్న తన ఫ్రెండ్ని విశాల్ కలుస్తాడు. ఆ రేడియో స్టేషన్లో ఏం జరుగుతుందో విశాల్కి తెలుసుకోవాలనిపించి వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతాడు. అయితే తను రిజైన్ చేసిన కొన్ని రోజులకే ఆ మేనేజర్ కూడా నైట్ టైం ఆఫీస్లో ఉన్నప్పుడే మిస్టీరియస్గా చనిపోయాడు అని తన ఫ్రెండ్ చెప్తాడు. దాని తర్వాత ఆ రేడియో స్టేషన్ని వేరే చోటకి షిఫ్ట్ చేశారని, ఇప్పుడు తను అక్కడే వర్క్ చేస్తానని కూడా వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. ఇంక ఇదంతా తెలుసుకున్న తర్వాత తను రిజైన్ చేసి మంచి పని చేశానని విశాల్కి అనిపిస్తుంది. అయితే విశాల్కి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ ఆ రోజు నైట్ టైం తను స్ప్రో కోల్పోయి కింద పడిపోయినప్పుడు ఆ వాచ్మ్యాన్ రాకపోతే తన పరిస్థితి ఏమయ్యేదా అని.